హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. ఈరోజు మనం వెజ్ కేఎఫ్సీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. వీటినైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా బేబీకార్న్ తీసుకుని శుభ్రంగా కడగండి. తర్వాత వాటిని నేను చూపించినట్లుగా మధ్యకి కట్ చేసుకోండి. ఇలా అన్ని బేబీకార్న్ని నేను చూపించినట్టుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో బేబీకార్న్ ఉడకడానికి సరిపడా వాటర్ పోయండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి ముందుగా కట్ చేసుకున్న బేబీకార్న్ వేసి గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టి ఇలా ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో పావు కప్ మైదా, 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, పావు కప్పు కార్న్ఫ్లోర్, రుచికి సరిపడా సాల్ట్, మీరు తినే కారాన్ని బట్టి కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ల గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మీకు నచ్చితే చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి, లేదు అంటే ఫుడ్ కలర్ని అవాయిడ్ చేయండి. తర్వాత అన్ని పిండిలో బాగా కలిసేలా కలుపుకోండి. తర్వాత అందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండిలా కలుపుకోండి. తర్వాత బ్రెడ్ క్రమ్స్ ఉంటే తీసుకోండి, లేదు అంటే ఇలా కార్న్ఫ్లెక్స్ని మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి బేబీకార్న్ వేగడానికి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో ఉడికించి పెట్టుకున్న బేబీకార్న్ను ఒక్కొక్కటిగా తీసుకుని బజ్జీ పిండిలో ముంచి మరలా దాన్ని కార్న్ఫ్లెక్స్ పొడిలో కోట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా అన్ని బేబీకార్న్స్ని ఇలాగే అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసి 2 వైపులా తిప్పుతూ వేయించండి. ఇలా దోరగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్ని బేబీకార్న్ని ఆయిల్లో వేసి దోరగా వేయించండి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని టమాటా కెచప్లో నంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.